ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ మిల్లు దగ్గర చూసినా ఈరోజు డ్రైవర్ల పరిస్థితి చూస్తే చాలా దుర్భరంగా దారుణంగా ఉంది. వారం రోజుల నుంచి వెళ్ళి అన్లోడ్ కాక నానా ఇబ్బందులు పడుతూ కనీసం టెంట్ వేసిన సౌకర్యం లేదు. వాళ్ళకు మంచినీళ్ళు కల్పించిన మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించిన దాఖలు కాని రైస్ మిల్లర్లు. కానీ రైతుల దగ్గర అక్కడ 15 రూపాయలు తీసుకుంటా ఉన్నారు, ఇక్కడ 15 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. రైతులను కోత చేస్తూ ఉన్నారు. ఒక అన్లోడ్ చేయడానికి లారీలు అన్లోడ్ చేయడానికి వారం రోజుల టైం పడితే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతా ఉంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం మూలంగానే ఇదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఉన్నతాధికారులు కూడా ఎంఆర్ఓ కానీ వ్యవసాయ అధికారులు కానీ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళకు వెంటనే ఆదుకొని ఇక్కడ ఉన్నటువంటి లారీలు తొందరగా అన్లోడ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మండలం ఉన్నటువంటి చిట్యాల, మొగుళ్ళపల్లి, అట్లాగే రేగొండ ఇట్లాంటి ఇక్కడ టేకుమట్ల ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారులు కూడా చాలా నిర్లక్ష్యంగా దుర్భరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఐక్యవి కేంద్రంలో ఉన్న పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడ కలిసి చూస్తే మిల్లర్ల కడికి కలిసి చూస్తే మిల్లర్లు కూడా చాలా దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ మిల్లర్లు కూడా వీళ్ళను అన్లోడ్ చేయకుండా వారం రోజుల పాటు నిర్లక్ష్యంగా ఉండడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. తక్షణమే వ్యవసాయ అధికారులు సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు విపరీతంగా దోసుకుంటారు. ఒక క్వింటల్ కటింగ్ చేసుకోవడం అనేది ఒక దుర్మార్గమైన పరిస్థితి. దీన్ని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రైతులందరినీ ఇక్కడనే చేర్చుకొని ఈ లారీలందరితో ఉన్నటువంటి డ్రైవర్లను క్లీనర్లందరినీ జమ చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్ల పైన తక్షణమే చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.